ఎంతో టేస్టీగా, చాలా ఈజీగా ఈ టమాటా రైస్‌ను బ్యాచిలర్స్ కూడా వంట చేసుకునేలా ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్‌లో ఈ వీడియోని చూద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీటయిన తర్వాత కొంచెం పోపు దినుసులను ఇందులో వేసుకొని, ఈ పోపు దినుసులు కొంచెం వేగిన తరువాత అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా కొంచెం వేగిన తరువాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని కొంచెం దోరగా వేగించాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేగించాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపి, అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి, ఆ టమాటా కొంచెం మెత్తపడాక అందులో పసుపు, మసాలా పొడి, అదేవిధంగా కారం వేసుకొని, ఆ మొత్తం మిక్స్ అయ్యేలా కలిపి, టమాటా ఉడికినంత వరకు, టమాటా పూర్తిగా ఉడికిపోయినంత వరకు ఉడికించి, అందులో చల్లార్చిన మన రైస్‌ని, అన్నాన్ని అందులో వేసి కలుపుకోవాలి. కలిపిన తరువాత అందులో కొత్తిమీర కొంచెం పైన వేసి, మరొకసారి కలుపుకొని ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే, వేడి వేడిగా టమాటా రైస్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంతంటే ఎంత సింపుల్‌గా ఉంది కదా! మీరు కూడా బ్యాచిలర్స్ కూడా ఈ టమాటా రైస్‌ని చేసుకోవచ్చు. మీకు ఈ టమాటా రైస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.